ఆయన ఎప్పుడు బయటికి వెళ్లారో మీరు చూడలేదా? చూడలేదు సార్. మెల్విన్ ఫిలిప్స్కి ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేదు సార్, ఆయన ఒక డిఫరెంట్ టైప్లో ఉంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడరు సార్. విజిటర్స్ అలా ఎవరో రారు సార్. ఏదైనా పండగ ఉంటే ఎవరైనా వస్తారంతే. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? ప్రతిరోజు కన్నా కాస్త లేటుగా వచ్చారు, కానీ టైం అంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. చేస్తాను సార్. పద. సరే. మ్యామ్, ఉమా సత్యమూర్తి వచ్చిన తర్వాత వారికి సంబంధించిన డేటా మొత్తం చెక్ చేశాను మ్యామ్. ఓకే, లెట్స్ సీ. ఓకే. రంజిత్, ముందది ప్లే చేయి. సార్. మ్యామ్, సరిగ్గా 7:12కి కార్ అక్కడ పార్క్ చేశారు. నెక్స్ట్ ప్లే చేయండి. మ్యామ్, ఉమ పార్టీ హాల్లోకి వచ్చింది 7:21కి. అక్కడ చూడండి మ్యామ్. ఉమతో పాటు హాల్లోకి వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చూడండి. యా, అతన్ని చూసారా? ఆ నలుగురి పక్కన ఉన్న అతన్ని నిలబడ్డాడు చూడండి. గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళందరి లిస్ట్ మొత్తం చెక్ చేశాను. ఇతను వాళ్ళ కాలేజ్ కాదు, ఇది హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కెమెరా. అక్కడ ఒక శాంట్రో కార్ వెళ్తుంది చూడండి, అది మెల్విన్ ఫిలిప్ కార్. ఓకే మూర్తి, మ్యామ్. టేక్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే మ్యామ్. నాలుగేళ్ల క్రితం, సరిగ్గా 2017 నవంబర్ 13, ఆ రోజు మీ అమ్మాయి ఏంజెల్ మిస్ అయింది కదా? అవును. అమ్మాయి మిస్ అవటంతో మీ వైఫ్ సెరెన్ డిప్రెషన్కు గురై ఆవిడ ఒక డ్రగ్ ఎడిట్గా మారిపోయారు. అవును, తనను అందులోంచి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. బట్ అంతలోనే యువర్ ఆనర్, అనుమానం వచ్చి ఇతన్ని మేము విచారించగా అతి కిరాతకంగా నేరం చేసింది ఇతనే అని రుజువయింది. దీనికి తగిన శిక్ష విధించాలని, ఇటువంటి తప్పు వేరెవరూ చేయకుండా ఉండేలా ఇతన్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ఎనీ ఫర్దర్ సబ్మిషన్స్? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎక్స్క్యూజ్ మీ, yes శరణ్ అనే పేరు మీద ఎవరైనా అడ్మిట్ అయ్యారా? సార్. మీరేనా మెల్విన్? అవును సార్. రండి. బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు.